నమస్తే. నా పేరు డాక్టర్ శాంతిప్రియ. నేను అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్‌లో గ్లూకోమా కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. డయాబెటిస్ వల్ల మనకి టిప్ టు టో అన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అలాగే కళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కంటిలో డయాబెటిస్ వల్ల మేజర్‌లీ ఎఫెక్ట్ అయ్యేది రెటీనా. అంటే ఇక్కడ మనకి రెటీనాలో ఉండే రక్తనాళాలు వాటిది లైనింగ్ అనేది ఆల్టర్ అవుతుంది బికాస్ ఆఫ్ డయాబెటిస్. ఇవి ఆల్టర్ అయ్యి కంటి నరం వాపు లేదా డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ ఇవన్నీ రావచ్చు. ఇలా డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ గ్రేడింగ్ సిస్టమ్ ఉంది బేసికలీ విచ్ ఇస్ నాన్ ప్రాలిఫరేటివ్ అండ్ ప్రాలిఫరేటివ్. ప్రాలిఫరేటివ్ అంటే ఎక్కువగా కొత్త రక్తనాళాలు చిగురుకుంటాయి. ఇవి ఇట్లా చిగురుకున్నప్పుడు కంటిది రెటినా బలం అనేది చాలా తగ్గిపోతుంది. దీన్ని మనం కంప్లీట్ గా ఆపలేము. కానీ మంచి డయాబెటిక్ కంట్రోల్ ఉంటే దానివల్ల ఈ చేంజెస్ అన్నిటిని డెఫినెట్లీ కంట్రోల్ చేయొచ్చు. అందుకనే చెప్పేది డయాబెటిస్ ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోండి. ఎప్పుడు మీ డయాబెటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి చెక్ చేయించుకుంటూనే ఉండండి. అలాగే సంవత్సరానికి ఒక్కసారి కంటి నరాలు అంటే రెటినా చెకప్ అనేది కంపల్సరీ ఫర్ ఆల్ డయాబెటిక్ పేషెంట్స్. ఈ డయాబెటిస్ వల్ల డయాబెటిక్ రెటినోపతి ఒకటే కాదు, కంటి లిడ్ సమస్యలు అంటే కంటి రెప్పలు ఉన్నాయి కదా, వాటిలో కామన్ గా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అండ్ గ్లకోమాకి వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటిస్. గ్లకోమా ఉన్నప్పుడు డయాబెటిస్ ఉంటే గ్లకోమాని కంట్రోల్ చేసేది ఇట్ బికమ్స్ వెరీ టఫ్. సో డయాబెటిస్ అనేది మంచి కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే. డయాబెటిస్ వల్ల వచ్చే కంటి సమస్యలను డిటెక్ట్ చేయడానికి వి అట్ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ లైక్ ఓసిటీ అండ్ యాంజియోగ్రఫీ అండ్ ఫండస్ ఫోటోగ్రఫీ ఇవన్నీ ఉన్నాయి. వీటి వల్ల వీ క్యాన్ డిటెక్ట్ ద చేంజెస్ అండ్ ఈవెన్ ఫాలో అప్ కి మనకి హెల్ప్ఫుల్ గా ఉంటాయి ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద చేంజెస్.